ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. రాజకీయాలంటేనే ఓట్లు, సీట్ల సమీకరణాలతో ముడిపడి ఉంటాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలైనా చోటు చేసుకునే అవకాశాలుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి అక్కడి రాజకీయ పార్టీలు ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకుని ఎన్నికల బరిలో నిలుస్తాయి. రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారంలోకి రావడమే. అందుకే రాజకీయాల్లో ఎవరూ ఊహించని సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీలకు సొంతంగా పార్టీ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పార్టీల మనుగడ కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మద్దతు కోసం ప్రయత్నిస్తాయి. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సరికొత్త పొత్తులు ఆసక్తిని రేపుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ ఇటీవలే ప్రకటించింది. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1వ తేదీలో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో జమ్మూ కాశ్మీర్లోని ప్రధాన పార్టీలు ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నాయి. అందులో భాగంగానే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. అదే సమయంలో పార్టీలు పొత్తులపై ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే రెండు ప్రధాన పార్టీల మధ్య పొత్తులు ఖరారవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జమ్మూ కాశ్మీర్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. జమ్మూ కాశ్మీర్లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు సమావేశమైన తర్వాత కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు అధికారికంగా వెల్లడించారు. విపక్ష ఇండియా కూటమి మంచి ట్రాక్లో ఉందని, దేశంలోని విభజన శక్తులను ఓడించేందుకు నేషనల్ కాంగ్రెస్ ఉమ్మడిగా పోరాడతాయని తెలిపారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించడం ఒక ముందడుగు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వీలైనంత త్వరలో జమ్మూ కాశ్మీర్ ప్రజల హక్కుల పునరుద్ధరణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సాయం అందించడంలో ప్రజలకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో గడ్డు కాలం ఉందన్న రాహుల్ దానిని తాము అర్థం చేసుకుని హింసను తొలగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. సోదర భావంతో ప్రేమ దుకాణాన్ని తెరవాలని కోరుకుంటున్నట్లు రాహుల్ గాంధీ మరోసారి చెప్పారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడమే కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ప్రాధాన్యమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇది ఎన్నికలకు ముందే జరుగుతుందని ఊహించామని, కానీ ఎలక్షన్ కోడ్ విడుదలైందని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలతో తనకు చాలా అనుబంధం ఉందని తెలిపిన రాహుల్ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు తాము అండగా ఉంటామని మరోసారి స్పష్టం చేశారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు తాము సానుకూలంగా ఉన్నట్లు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ఎన్నికలు పొత్తుల కోసం స్థానిక కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు ఖర్గే. రాహుల్ గాంధీ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని, ఇతర పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు రాహుల్ కూడా ఆసక్తిగా ఉన్నారని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇప్పటికే నేషనల్ కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను కూడా కలుపుకుని వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు మరోసారి స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా సరికొత్త పొత్తులతో ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. మరి అక్కడి ప్రజల మద్దతు ఎవరికి లభిస్తుందనేది చూడాలి. మరి